ఆలేరులోని గౌడ సంఘంలో గౌడ ప్రతినిధులను బీజేపీ భువనగిరి పార్లమెంటు అభ్యర్థి బూర నరసయ్య గౌడ్ నేడు మర్యాదపూర్వకంగా కలిసి గతంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని వివరించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం మరియు బీజేపీ నాయకులు బూర నరసయ్య గౌడ్ను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృత్తి కులాల సంక్షేమ అభివృద్ధి పట్ల ప్రధాని మోదీ ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. మూడవసారి మోదీ ప్రధాని మంత్రి కావడం ఖాయమని, అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు గనిగాని శంకర్ గౌడ్, బీజేపీ నాయకులు దాసరి మల్లేశం, చిరిగె శ్రీనివాస్, మండల అధ్యక్షుడు పూజారి కుమార్, బడుగు జహంగీర్, తునికి దశరథ, గంగేష్ తదితరులు ఉన్నారు. ఈరోజు ఆలేరు గౌడ సంఘం అధ్యక్షులు శంకర్ గౌడ్ వారి యొక్క ఆర్గనైజేషన్ తరఫున వారందరినీ మర్యాదపూర్వకంగా కలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మా యొక్క మండల కమిటీ అధ్యక్షులు నూతన కమిటీతో కూడా సంప్రదించి గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాల కొరకు, కులవృత్తుల కొరకు, గీతా కార్మికుల వృత్తి కొరకు చేసినటువంటి సేవలను వారికి వివరించడం జరిగింది. అదేవిధంగా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో జరిగిన 9,000 కోట్లు నవరత్నాలు ఎలా నేను తీసుకురావటం మోడీ గారితో చెప్పడం జరిగింది. అదేవిధంగా రేపు ఖచ్చితంగా మోడీ ప్రధానమంత్రి మూడోసారి అవుతున్నారు. నేను అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలిపిస్తే సొంత ప్రభుత్వం ఏర్పడుతుంది, మోడీ గారు ఉంటారు కాబట్టి కుల వృత్తులైన గీత వృత్తి, నేత వృత్తి, ముదిరాజులు, మత్స్య కార్మికులు, గొల్లకుర్మలు, వడ్డెర, అదే చాకలి, మంగలి, విశ్వకర్మ మరియు తదితర వృత్తుల అభివృద్ధి కొరకు మోడీ గారు కంకణం కట్టుకున్నారు. వారి యొక్క ఆదేశాలతో, ఆశయాలతో అనుగుణంగా ఈ వృత్తుల్ని అత్యధిక నిధులు తెచ్చి, అత్యధిక ప్రాజెక్టులు తెచ్చి వీళ్ళ బతుకుల్లో మార్పులు రావడానికి నా వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మా యొక్క పార్టీ తరఫున ఈరోజు అద్భుతంగా మా యొక్క నాయకులు కానీ క్యాడర్ కానీ పనిచేస్తున్నారు. నిజంగా మా బీజేపీ క్యాడర్ పనిచేస్తే భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఎదిరించే శక్తి ఉండదు. మా యొక్క క్యాడరు 100 లీడర్లతో సమానం. ఎవరికి అమ్ముడు పోయినటువంటి క్యాడరు లీడర్ ఎవరైనా ఉంటే అది బీజేపీ లీడర్. ఈరోజు 2-3 లక్షల మంది లబ్ధిదారులు భువనగిరి పార్లమెంట్లో ఉన్నారు. వాళ్ళని కలుస్తున్నాం. అదేవిధంగా త్వరలోనే అసెంబ్లీ పార్లమెంట్ ఏదైతే ఆఫీస్ ఉందో, ఇది ఎన్నికల ఆఫీస్ ఆలయంలో ఘనంగా భారీ ర్యాలీతోని ఆ రోజు ఓపెనింగ్ జరుగుతుంది. మా యొక్క జర్నలిస్ట్ మీడియా మిత్రులందరూ మన ఉద్యమ సహచరులు. మీరందరూ కూడా మీ యొక్క సహచర ఉద్యమకారుని కూడా ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేస్తారు.